అత్తాకోడళ్ళ కామెడీ కథలు. తిరుపతిలోని ఓ చిన్న పల్లెటూరి. ఆ గ్రామంలో సుబ్బలక్ష్మి అనే అత్త, లలిత అనే కోడలు కలిసి నివసిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య ఎప్పుడో ఏదో ఒక సరదా విగ్వాదం నడుస్తూనే ఉంటుంది. కానీ ఆ విగ్వాదంలో కామెడీతో సర్వదా హాస్యం ఉట్టిపడుతుంది. ప్రథమ కథ. తినే టైం హాస్యం. ఒకరోజు మధ్యాహ్నం భోజనం సమయానికప్పుడు సుబ్బలక్ష్మి కూర వండి కోడలు లలితను పిలిచి, లలిత, ఇక్కడ రా, నీకు 7 కూరలు పెట్టాను. అన్నం కూడా వేసుకుంటే నీ పక్కింటివారు తినడానికి వేడి అన్నం రాలేదు అని తిట్టుకుంటారు అని చెప్పింది. లలిత కూరలను చూసి, ఓహో అత్తా, ఈరోజు కూరలు భలే వాసనతో ఉన్నాయి. కానీ నువ్వు పెట్టిన కూరలే కదా వండింది అని ఇంట్లో వాడికి చెబితే మళ్ళీ నువ్వే తిట్టుకుంటారు అంటూ నవ్వింది. రెండవ కథ. సినిమా హాస్యం. ఒక సాయంత్రం సుబ్బలక్ష్మి, లలిత కలిసి టీవీ చూస్తున్నారు. సినిమా కాస్త మెలో డ్రామ్ తరహాలో సాగుతోంది. ఆత్మవిశ్వాసంతో సుబ్బలక్ష్మి, లలిత, ఈ కథను నేను భలే ముగింపు చెబుతాను. ఇక మా కాలంలో సినిమా కథ విన్న వెంటనే ఏంటో చెప్పేస్తాము అని చెప్పింది. లలిత నవ్వుతూ, అత్త, మిమ్మల్ని ఎవరైనా సినిమాల గేమ్లో చేర్చాలి. మీరు చూసిన ప్రతి సినిమాకి మీకు ముందే చెప్పింది ఉందేమో అని పంచి వేస్తారు. మూడవ కథ. టిఫిన్ హాస్యం. ఒకరోజు ఉదయం సుబ్బలక్ష్మి ఇడ్లీలు వండుతూ, లలిత, ఈ ఇడ్లీ నేను వేసింది కాదు, మా ఇంట్లో పూచిన పెట్టి ఒత్తు తీసి పొయ్యి మీద పెడితే ఇవే ఇడ్లీలు అయ్యాయి అని సరదాగా అంది. లలిత ఆశ్చర్యపడి, ఇదేం అద్భుతమో, మా ఇంట్లో పూచిన కాఫీ పెట్టమంటే ఇడ్లీలు ఎలా ఉంటాయో అని నేను ట్రై చేస్తానంటూ నవ్వింది. నలుగురికి నవ్వు పంచే కోడలు అత్త అనుబంధం. ఈ విధంగా సుబ్బలక్ష్మి, లలిత కలిసి ప్రతిరోజు చిన్న చిన్న హాస్య కథల్లో ఇంట్లోని అందరూ నవ్విస్తూ ఉంటారు. వీరి మధ్య చిన్న చిన్న విగ్వాదం ఎంతో సరదాగా ఉంటాయో ఆ ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా అంతే వినోదం. అసలే తల్లి కోడళ్ళు అనుబంధం మరింత హాస్యభరమైన ఉంటుంది ఈ సుబ్బలక్ష్మి, లలితల జంటతో. అత్తాకోడళ్ళ జోక్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.